లడ్డు హాయ్. చాలా రోజులు అయిపోయింది అనుకుంటా మాట్లాడి. యా, రోజులు కాదు నెలలు అయిపోయింది ఏమో, టైం పట్టింది. ఇప్పుడు మాట్లాడలేకపోయినా కానీ బుక్ రాస్తున్నా. బుక్ రాయడం ఆపట్లేదు. ఏదనిపిస్తుంది ఎలా ఉంటే అలా, ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు, ఏదనిపించినా రాస్తున్నా. బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వీడియో చేద్దామని. బట్ టైం రాలేదు. ఇప్పుడు టైం వచ్చింది, అందుకే వీడియో తీస్తున్నాం. ఏమో, ఇవాళ చాలా గట్టిగా గుర్తొచ్చావు, అందుకే ఇంకా లేదు ఇవాళ చేయాల్సిందని చెప్పి. టైం ఆల్మోస్ట్ టైం ఆల్మోస్ట్ 2:36 అవుతుంది. అండ్ యా 2:36. అండ్ దాని ఉంటుంది కూడా వెరీ స్పెషల్ ప్లేస్. లెట్ మీ షో యూ. If you could remember this entrance, I hope you would. యా, మీ ఇంట్లోకి రాలేకపోయినా, నీ దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోయినా, అట్లీస్ట్ ఈ ప్లేస్లో కూర్చొని చెప్తే, నించొని చెప్తే నీకు దగ్గరగా ఉండి చెప్పినట్టు అనిపించింది. అందుకే వెంటనే బండి వేసుకొని నైట్ అయినా కానీ వచ్చేసా. మాల వేసుకొని విడిచేసిన తర్వాత చాలా జరిగినట్టు. ఫస్ట్ థింగ్, మాల ఎర్మోడి ట్రిప్ అంతా ఎవ్రీథింగ్ వెంట్ వెల్. తర్వాత మాల ఎర్మోడి తర్వాత లైఫ్లో చాలా క్యావస్ అయిపోయింది ఎన్సీసీ విషయాల వల్ల. ఎన్నో గొడవలు, ఇబ్బందులు, చికాకులు, డౌన్ఫాల్ లాగా అనుకో. తర్వాత నిదానంగా ఎన్సీసీ అయిపోయింది. తర్వాత మెల్లగా నీ ఆలోచనతో ముందుకు వెళ్ళడం, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏం ట్రై చేయాలి. తర్వాత టీసీఎస్ ఎగ్జామ్ ఒకటి జరిగింది. ఎగ్జామ్ ఇచ్చా, ఇంటర్వ్యూ పిలిచారు, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. రిజల్ట్ కోసం వెయిటింగ్. బట్ యా, ఆఫర్ లెటర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. డాక్యుమెంట్ సబ్మిషన్ అంతా అయిపోయింది. చూడాలి రిజల్ట్ ఏమవుతుంది, అది ఇంకో 2-3 days తెలుస్తుంది. యా, అండ్ ఇఫ్ యూ కుడ్ రిమెంబర్, ఆ రోజు అనిల్ సార్తో నువ్వు క్యాంటీన్లో కూర్చున్నప్పుడు ఆ రోజు నువ్వు ఉన్నావని వచ్చా. యాక్చువల్లీ అది అన్వేష్ సార్ కోసం చెప్పింది కాదు, నేను నీకోసం చెప్పాలనుకున్నది అక్కడికి వచ్చి చెప్పాను. నీకోసమే చెప్పా. ఇంటర్వ్యూ ఉంది ఆన్ 22nd of April. నువ్వు వింటావని చెప్పడానికి వచ్చాడు నీకోసం. అండ్ ఇవాళ కూడా గుర్తు రావడానికి ఒక రీజన్ ఉంది. ఇందాకే లేక్ షోర్ మాల్లో డెకార్డ్ మూవీ చూడడానికి ఒక్కడనే ఉన్నాను. చూసా, దానిలో ఆల్మోస్ట్ సిమిలర్ అనిపించింది నాకెందుకు. ఐ కనెక్టెడ్ వెరీ మచ్ విత్ దట్ స్టోరీ. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ మోసం చేసిందేమో అని ఒక డెల్యూషన్లో చాలా కోపంలో ఉంటాడు. ఐ కనెక్టెడ్ ఓవర్ దేర్. నేను కూడా అంతే కదా, ఈ అమ్మాయి ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, కోపంలో ఉన్నా అనిపించింది. బట్ వెన్ ద హోల్ సినిమా గట్ కంప్లీటెడ్, దెన్ ఐ గాట్ టు రియలైజ్ దట్ కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల హీరోయిన్ వదిలేయాల్సి వచ్చింది. అది హీరో క్లియర్గా అర్థమవుతుంది. ఇది నేను ఎక్కడ కనెక్ట్ చేసుకున్నా అంటే, నాకు కొన్ని గుర్తొచ్చాయి నువ్వు చెప్పిన మాటలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు నువ్వు నాతో అన్నావు, ఇంకా ఇంట్లో వాళ్ళు నువ్వు వదిలేయమని చెప్పారు అని చెప్పి, ఇంకో 3-4 daysలో July 15 వస్తుంది అనగా మాట అన్నావు నాతోనే. ఏమనంటే, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకో అని. ఆ మాట నాకు ఎన్నాళ్ళు గుర్తు రాలేదు, బట్ ఇవాళ గుర్తొచ్చింది. నేను మీ ఇంట్లో వాళ్ళు ఏ సిచ్యువేషన్లో పెట్టారు నాకు తెలియదు అన్నట్టు నాకు అర్థమైంది. వన్ థింగ్ ఏంటంటే, నేను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, బట్ నేనైనా అర్థం చేసుకోవాలి.
ఇన్నాళ్ళు అనుకున్నా, అరే ఈ అమ్మాయి ఎంత ప్రేమించుంటే ఈ అమ్మాయి గుర్తు కూడా రావట్లేదనేమో అని. గుర్తు రాకుండా ఎలా ఉంటుంది లడ్డు నీకైనా? నువ్వు కూడా ప్రేమించావు కదా, నువ్వు కూడా లోపల చాలా బాధపడుతుండొచ్చు. బట్ నువ్వు ఇంట్లో వాళ్ళు పెట్టిన కాన్సిక్వెన్సెస్కి నువ్వు అలా ఏమంటారు కంప్రెస్ చేసేసుకుంటున్నాను నీకు వచ్చే ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ. అది ఎవరికి అర్థం కాకపోవచ్చు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ ఫీల్. నేను కూడా లవ్ చేస్తున్నాను, అర్థం చేసుకోగలను. నువ్వు ఈ యొక్క థింగ్ని బట్టి నేను ఒక లైన్ రాసా, అదొకటి గుర్తొస్తుంది నాకు. ఏంటంటే, నీ గురించి ఎవరికీ తెలియదు లడ్డు, నువ్వు లోపల ఏమనుకుంటున్నావు, నువ్వు లోపల ఎంత బాధను మోస్తున్నావు. అందరికీ బయట నువ్వు కనపడుతున్నట్టు నవ్వుతున్నట్టు అదొకటే తెలుసు, కానీ లోపల నువ్వు ఎంత బాధపడుతున్నావు ఎవరికీ తెలియదు. కానీ నాకు కనిపిస్తుంది, నేను ఫీల్ అవ్వగలుగుతా నీ లోపల ఎంత బాధ ఉందో. అది నాకు మాత్రమే అర్థమవుద్ది, ఇంకెవరు అర్థం చేసుకోలేరు నేను. అందుకనే నీ ప్రేమని నేను మళ్ళీ ఇవాళ ఫీల్ అవుతున్నట్టు నేను అర్థం చేసుకోగలుగుతున్నా. నేను ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, నేను అర్థం చేసుకుంటా. అందుకనేమో ఎన్నిసార్లు మూవ్ ఆన్ అవుదాం ప్రయత్నం చేసినా కానీ ఆ దేవుడేమో లేదురా నువ్వు మూవ్ ఆన్ అవ్వకూడదు, నువ్వు ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు, ఏ అమ్మాయి నీ దగ్గరికి రాకూడదు అని చెప్పి నన్ను అంతే 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 నీకే కరెక్ట్ చేసి ఉంచుతున్నాడు. అది మరి ఎందుకో కాలం ఏం చూపించాలనుకుంటుందో, దేవుడు ఏం చూపించాలనుకుంటున్నాడో, కాలం ఏం చూపిద్దాం అనుకుంటుందో చూడాలి, చూస్తా. ఇంకా ఎన్నెన్ని చూడాలో చూద్దాం. ప్రస్తుతానికైతే 4th కూడా అయిపోవచ్చింది అటు సర్టిఫికెట్స్ అండ్ అవి వెయిటింగ్. చూడాలి, మళ్ళీ ఒక్క ఛాన్స్ ఉంటే కాలేజ్లో చూస్తానేమో. ఛాన్స్ ఉంటే అన్నీ బాగుంటాయి, దేవుడు అదృష్టం కల్పిస్తే మాట్లాడతాం, చూద్దాం. అండ్ సారీ లడ్డు, ఇన్నాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. బట్ ఎంత తప్పుగా అర్థం చేసుకున్నా మాత్రం నీ మీద ఉన్న ప్రేమ పోవట్లేదు, నేను మర్చిపోవట్లేదు. నేను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను, నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. అండ్ ఇంకా జరిగిన రీసెంట్ అప్డేట్స్ ఏంటంటే, నేను మిస్ అవుతూ ఏం చేయాలో అర్థం కాక కాశీకి వెళ్ళొచ్చా. 9 రాత్రులు అక్కడే కాశీలో గడిపా. మర్చిపోదామనో, లేదంటే ఏదో ఒక దారి దొరుకుతుందనో, లేదంటే కొత్తదనం కనిపిస్తుందేమో అనుకుని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళి కూడా గంగాఘాట్లలో కూర్చొని నీ గురించి ఆలోచన, నీ గురించే రాయడం బుక్లో. బోట్ రైడ్స్ డైలీ 2-3 సార్లు బోట్ రైడ్ వెళ్ళడం, పాటలు పెట్టుకొని నీ గురించి ఆలోచిస్తూ నిన్నే గుర్తొచ్చుకోవడం, నీ స్మరణ. ఏమో మరి ఆ శివుడు ఏం చూపించాలనుకున్నా నాకు అర్థం కావట్లేదు. అన్నీ కూడా చూసాను ఆల్మోస్ట్ కాశీలో. చాలా మిస్ అయ్యాను, చాలా గుర్తొచ్చేటట్టు. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. రాజస్థాన్ అండ్ పూణే నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్ లాగా. వాళ్ళకి మన స్టోరీ చెప్తా. ఎవరు లైక్ అంతా మంచి జరుగుతుంది, ఏం కాదు, ఇట్స్ ఓకే అన్నట్టుగా. అండ్ బుక్ మాత్రం మంచి మంచి లైన్స్ వస్తున్నాయి లడ్డు బుక్లో, మంచి మంచివి. ఛాన్స్ ఉంటే నేనే చదివి వినిపించాలని ఉంది రోజు, కానీ ఐ హోప్ వన్ డే ఇట్ రీచెస్ యూ ఇన్ ఎ గుడ్ వే. చూద్దాం ఎటువంటి సిచ్యువేషన్ ఆ బుక్ నీకు ఇవ్వాల్సి వస్తుందో, లైఫ్ ఎక్కడికి తీసుకెళ్తుందో.
కానీ ఆ బుక్లో నేను ఎంత ప్రేమించానో నువ్వు ఫీల్ అవుతావు. యుల్ ఫీల్ హౌ మచ్ ఐ హోల్డింగ్ ద వెయిట్. నేను మోస్తున్న బరువు ఏంటో నీకు తెలుస్తుంది ఆ బుక్ చదివిన రోజు. బట్ యా, నీ తప్పు కాదు. జీవితంలో మనకు వచ్చిన కాన్సిక్వెన్సెస్ వల్ల ఇలా అయిపోయాం, కానీ లేకపోతే నా పర్ఫెక్ట్ కపుల్కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేవాళ్ళం. చెప్పగలిగాడేమో దేవుడు, అమ్మో వీళ్ళని వదిలేస్తే ఎక్కడ పర్ఫెక్ట్ కపుల్కి ఎగ్జాంపుల్ అయిపోతారేమో అని భయపడి మనల్ని దూరం చేశాడు. ఇలాగా చూద్దాం ఏం జరుగుతుందో. బట్ నిన్ను మర్చిపోలేనట్టు చాలా అనుకున్నా, మర్చిపోదాం మనం ఏదో చేద్దాం, బట్ ఇట్స్ నెవర్ గోనా హ్యాపెన్. ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడు నేను అనుకున్న కొన్ని విషయాలు నీ గురించి తప్పని రియలైజ్ అయ్యా. అండ్ నేను అర్థం చేసుకోవాలనిపించింది బాగా. నేను కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారులే. సరే మరి ఉంటా. గుర్తుపెట్టుకో, ఐ లవ్ యూ ఇన్ ఎవ్రీ యూనివర్స్ అండ్ ఐల్ బీ లవింగ్ యూ లవింగ్ యూ లవింగ్ యూ. నువ్వు అని అవ్వలేను. ఉంటా మరి. బాయ్ బాయ్ లడ్డు. ఓం పార్వతీ వల్లభాయ నమః.